హైదరాబాద్ మాదాపూర్లో మరోసారి డ్రగ్స్ ను సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్ముతున్న కొండాపూర్ వాసి పవన్ కుమార్ తో పాటు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆదర్శ్ కుమార్ సింగ్ ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 21 గ్రాముల MDMA, 874 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. వీటి విలువ 8 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ తో పట్టుబడ్డ పవన్ కుమార్, ఆదర్శ్ కుమార్ కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేశారన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. బెంగళూరులో MDMA, AOBలో గంజాయి అమ్మిన ప్రధాన స్మగ్లర్లను కూడా గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం నిరంతర నిఘా కొనసాగుతుందంటున్న డీసీపీ వినీత్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మాదాపూర్లో డ్రగ్స్ సీజ్ చేశారు ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు. MDMA డ్రగ్స్ తో పాటుగా గాంజాయిని కూడా సీజ్ చేశారు. అయితే బెంగళూరు AOB సెంటర్స్ నుంచి హైదరాబాద్ కు రవాణా సాగిస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎంతవరకు మీరు ఈ డ్రగ్స్ MDMA తో పాటుగా గాంజాయిని సీజ్ చేశారు? వీళ్ళంతా కూడా ఎవరెవరికి వీరు సేల్ చేస్తున్నారు? సో టోటలీ ఇప్పుడు ఈ కేసులో 21.78 గ్రామ్స్ MDMA, అలాగే 874 గ్రామ్స్ ఆఫ్ గాంజా సీజ్ చేశాము అండ్ ఇద్దరిని అరెస్ట్ చేశాము. సో వీళ్ళు దాదాపు ఇప్పటి వరకు ఒక 30 to 40 పీపుల్కి అమ్మినట్టు సమాచారాలు ఉన్నాయి. వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నాము. ఈ కేసులో మొబైల్ ఫోన్స్ అండ్ డిజిటల్ వెయింగ్ మెషిన్స్ని కూడా మనం సీజ్ చేశాము. సో ఈ ఏరియాలో చాలా యూత్ మూవ్మెంట్ ఉంటుంది అండ్ లివింగ్ మీరు ఎనీ ఏరియా కింద మన ఏరియాలో ఎక్కువ మంది యూత్ ఉండేది ఎక్కువ, ఎస్పెషలీ ఐటీ హబ్ అండ్ పబ్స్లు కూడా ఎక్కువ కాబట్టి ఆన్గోయింగ్ క్రౌడ్ని వాళ్ళని టార్గెట్ చేసుకొని దే ఆర్ ట్రయింగ్ టు సెల్. బట్ విత్ స్విఫ్ట్ ఎఫెక్ట్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ అండ్ యాక్షన్ ఆఫ్ అవర్ బోత్ ఎస్ఓటీ టీమ్ అండ్ అవర్ టీమ్ వీఆర్ ఏబుల్ టు నాప్ దెమ్. సో మెయిన్ పెడ్లర్స్ ఎవరండి? ఇప్పుడు జొమాటోలో వీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా, లేకుంటే వీరి కస్టమర్స్ ఎట్లా అసలు వీరు కాంటాక్ట్ అవుతున్నారు? కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు టార్గెట్గా అమ్ముతున్నారు అంటున్నారు కదా? ఎస్, మెయిన్ మనకు వీళ్ళు ఇక్కడున్న ఈ పవన్ కుమార్ అనే తను ఎవరు ఉన్నారో ఈజ్ ద మెయిన్. అతను కూడా ఈ సెకండ్ ఆదర్శ్ కుమార్ అన్నటి వాడిని కూడా యూజ్ చేసుకొని అమ్ముతున్నారు. వీళ్ళు బెంగళూరు నుంచి, గోవా నుంచి, అలాగే గాంజా వచ్చేసి AOB నుంచి చేయడం జరుగుతుంది. సో అది కూడా వీఆర్ ఇంట్రాగేటింగ్ అండ్ విత్ లీడ్స్, ఏ లీడ్ దొరికిందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. స్టూడెంట్స్ పేరెంట్స్కి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది? ఎందుకంటే ఇటు పబ్స్లో పాటుగా మీ నిఘా ఎట్లా ఉంది అసలు? పబ్స్కి అందరినీ కూడా అలర్ట్ చేశాము అండ్ ఆల్ హోటల్స్ వేర్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడ కూడా అలర్ట్ చేశాము. ఎక్కడ కూడా ఇలాంటి డ్రగ్ పెడ్లింగ్ అయినా కానీ ఆర్ కన్జంప్షన్ కానీ ఉండకూడదని వాళ్ళకి కావాల్సిన వాట్ ఎవర్ ప్రికాషన్స్ అవన్నీ కూడా చెప్పాము. సో వీఆర్ హైలీ అలర్ట్. ఇలాంటి చిన్న చిన్న జరుగుతుంటే కూడా వాళ్ళని ఇమీడియట్గా అలర్ట్ చేసి ఇలాంటి కేసు తీసుకొచ్చి చేస్తున్నాము. అండ్ వెరెవర్ స్టిల్ గోయింగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తే విల్ వాళ్ళ పేరుని అనానిమిటీగా పెట్టి వితౌట్ డిస్క్లోజింగ్ దేర్ ఐడెంటిటీ విల్ స్విఫ్ట్లీ యాక్ట్ చేస్తాం. స్టూడెంట్స్కి డైరెక్ట్గా కాంటాక్ట్ ఇస్తున్నారు లేకుంటే వాట్సాప్లో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, ఏంటి అసలు? సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆల్ స్కూల్స్లో చెప్పాము. అలాగే సేఫ్టీ ఒక కమిటీస్ కూడా పెట్టాము ఆల్ స్కూల్స్లో, వేర్ దే రెగ్యులర్గా అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ గురించి చెప్పడానికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే మనం కూడా పోలీస్ అలాంగ్ విత్ అదర్ NGOs కూడా శీఘ్రంలో CP సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద వీల్ ఆల్సో కమింగ్ విత్ సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో మాదాపూర్లో 8 లక్షల రూపాయలు విలువ చేసే MDMAతో పాటుగా డ్రగ్స్ గాంజాయి కూడా సీజ్ చేశారు. ఓవరాల్గా ఇటు బెంగళూరు నుంచి, గోవా నుంచి, AOB సెంటర్స్ నుంచి ఎక్కడైతే హైదరాబాద్కి రవాణా అవుతున్నాయో డ్రగ్స్ అన్నింటిని కూడా వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించాము. ఓవరాల్గా పబ్స్ పైన కూడా చాలా అంటే ఇటు ఎస్ఓటీ పోలీసుతో పాటుగా నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుతో పాటుగా మాదాపూర్ పోలీసులు అందరూ కూడా దానిపైన కాన్సన్ట్రేషన్ చేశాము. ఎక్కడికక్కడ కూడా డ్రగ్స్ కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంబాబుతో కిరణ్, TV, హైదరాబాద్.